నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ముందుగా మన వ్యూయర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 16. మీ మనసుకు నచ్చే అందమైన కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నాకే మీ అమ్మరేం చేసింది ఈ పెళ్లి చూపులు, రఘువందన్ చెప్పడంతో హేమంత్ అప్పుడు చూశాడు ఎదురుగా తలదించుకుని కార్పెట్ మీద కూర్చొని ఉన్న వైష్ణవిని. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అతనికి. ఎవరితో పెళ్లి చూపులు? అయోమయంగా అడిగాడు. అమృతవల్లి కల్పించుకుని చెప్పింది, ఈ అమ్మాయి పేరు వైష్ణవిరా, మన దగ్గర పనిచేసిన పట్టాభి కూతురు. తన తమ్ముడికి ఆపరేషన్ చేయించాలని డబ్బడగడానికి వచ్చింది ఒకరోజు. నేనే మీ మామ గురించి చెప్పి పెళ్లి చేసుకుంటే నీ సమస్యలనే తీరుతాయని చెప్పాను. దానికి ఆ అమ్మాయి ఒప్పుకున్నాకే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. హేమంత్ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. షాక్తో అలాగే స్తంభించిపోయాడు. వైష్ణవికి పెళ్లి చూపులా? అది రెండో సంబంధం వాడిని, ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంటుందా? అంత అవసరం ఏమొచ్చింది తనకు? కోపం, బాధ కలగలిపిన ఫీలింగ్తో వైష్ణవి వైపు చూశాడు. వైష్ణవి తలెత్తి చూడకపోయినా హేమంత్ తనను చూస్తున్నాడని తెలుస్తుంది. తమ మధ్య జరిగింది అంతా చెప్పేస్తాడేమో అని టెన్షన్తో ఆమె గుండె వేగం పెరిగింది. ఏమిట్రా హఠాత్తుగా మోగునం పట్టావు? ఈ వయసులో మామకు పెళ్ళేమిటనా? ఇదంతా మీ అమ్మ బలవంతమే, ఇబ్బందిగా కదులుతూ అన్నాడు రఘునందన్. దిగ్గున లేచి పైకెళ్ళిపోయాడు హేమంత్. అతను ఏం గొడవ చేయనందుకు కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది వైష్ణవి. వాడు అలా లేచిపోయాడేంటక్కా? ఈ వయసులో మామకు పెళ్ళేమిటనా? నాకిష్టం లేదు, ఇదంతా నీ బలవంతమే అక్క, చిన్నబుచ్చుకుని అన్నాడు రఘునందన్. వాడి మొహం వాడికేం తెలుసు? ఇంట్లో ఆడదిక్కులేక నువ్వెన్నెన్ని ఇబ్బందులు పడుతున్నావో. ఇద్దరికీ ఇష్టమే కదా, మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. వైష్ణవి లోపలికి వెళ్ళమ్మా, గంగా తీసుకెళ్ళు. వైష్ణవి లోపలికి వెళ్ళిపోయింది. రాత్రి తల్లి పిలవడంతో భోజనానికి కిందికొచ్చాడు హేమంత్. రఘునందన్తో పాటు కలిసి భోజనానికి కూర్చున్నారు. హేమంత్ ప్లేట్లో గీతలు గీస్తూ అయిష్టంగా తింటుంటే, ఏమిట్రై తిండి అని అడిగాడు రఘునందన్. జవాబుగా అన్నంలో చేయి కడిగేసి లేచిపోయాడు హేమంత్. ఏమిటక్కా ఏదో మారాడన్నావు, అదిదేనా? ఏమిటోరా నాకు అర్థం కావడం లేదు. వాడిలో వాడు ఏదో బాధపడుతున్నట్లుగా ఉన్నాడు. ఏం జరిగింది? ఏం జరిగింది వాడిని అడగలరా, నాకేం తెలుసు. అమృతవల్లి భోజనం ముగించి తన రూంలోకి వెళ్ళింది. రఘునందన్ కాసేపు తోటలో పచార్లు చేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొంచెం ఆలస్యంగా భోజనం చేసిన వైష్ణవి తన గదిలోకి వెళ్ళబోతుంటే అక్కడి చీకట్లో నిలబడిన హేమంత్ గబుక్కున ముందుకు వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. ఏమిటి దౌర్జన్యం? అందరూ ఉన్న ఇంట్లో మీకెంత ధైర్యం? అరవకు. ఆమె నోటి మీద చెయ్యదిమి పెట్టి లాక్కు వెళ్తున్నట్టుగా 3rd ఫ్లోర్ రూఫ్ మీదకి తీసుకెళ్లాడు. అక్కడ గట్టిగా మాట్లాడినా ఎవరికీ వినిపించదు. చుట్టూ నిలివెత్తు గోడలు, పైన నీలాకాశంలో తెల్లని మబ్బుల్లో చందమామ వెన్నెల్లు ఒకరికొకరు స్పష్టంగా కనిపిస్తున్నారు. వెన్నెల హాయిగా ఉన్న ఇద్దరి మధ్య భయంకరమైన నిశ్శబ్దం. కాసేపు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి, నేను త్వరగా వెళ్ళాలి. వైష్ణవి నిశ్శబ్దాన్ని భంగం చేసింది. ఏం జరుగుతుంది వైష్ణవి? నా ఇంట్లోనే నీకు పెళ్లి చూపులా? నా మీనమామతోటే నీకు పెళ్ళా? విస్తుపోతూ అడిగాడు. మీ అమ్మగారి దగ్గరికి నేను ఒకరోజు డబ్బివ్వడం కోసం వచ్చాను. ఆమె ఊరికే డబ్బివ్వడం ఇష్టం లేక ఇచ్చిపుచ్చుకునే మార్గం సూచించింది. నేను యాక్సెప్ట్ చేశాను. తన తమ్ముడికి భార్య కాబోతున్న నేను ఆ పూరింట్లో ఇకపై ఉండక్కర్లేదని తన బంగ్లాకి వచ్చుండమని చెప్పారు. తమ అంతస్తు హోదాను అర్థం చేసుకుని ప్రవర్తించమని ఆజ్ఞాపించారు. ఈరోజు ఈ పెళ్లి చూపులు ఆమె ఏర్పాటు చేసింది. నీకెంత డబ్బు కావాలి? నాకున్నదంతా నీ ముందు గుమ్మరిస్తాను, ఈ పెళ్లి మాని ఆవేదనగా అన్నాడు. 10 లక్షలు కావాలి. ఒకరికి అప్పు తీర్చేయాలి. అందుకోసం 10 లక్షలు కావాలి. 10 లక్షల రూపాయలు అప్పు చేశావా? ఎవరి దగ్గర చేశావు? ఎందుకు చేశావు? ఆ అప్పు మీ దగ్గర చేశాను. ఆ అప్పు తీర్చడం కోసం నేను ఈ పెళ్లికి సిద్ధపడ్డాను. తెల్లబోయాడు హేమంత్. కన్నా ఆపరేషన్కి పెట్టిన డబ్బుని నువ్వు అప్పుగా భావించావా? నువ్వు అది అప్పనుకుంటే నేను 1 రూపాయి పెట్టేవాన్ని కాదు, గాయపడ్డట్టుగా అన్నాడు. మరెందుకు పెట్టారు? నీకోసం పెట్టాను. నీ కష్టసుఖాలు నావనుకొని పెట్టాను. నా కోసం పెట్టడానికి మీరెవరు? ఎవరంటే ఏం చెప్పను? అర్థమయ్యి అర్థం కానట్టు నటించే వాళ్లకు ఏం చెప్పను? అతడిలో ఆగ్రహ స్థానంలో పెళ్ళు బిగిన ఆవేదన.
ఎవరంటే ఏం చెప్పను. నేను ప్రేమ పిచ్చోణ్ణి. నీకోసం ప్రాణమైనా ఇవ్వగలను. నిన్ను పెళ్లి చేసుకోమని అడగలేనివాణ్ణి. మీ ధోరణిలో మీరు ఏదేదో అనుకోవచ్చు హేమంత్ బాబు. మీరు అనుకున్నదంతా నేను ఒప్పుకోవాలని లేదు కదా. మీరు నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టారు, చెల్లెలకి ప్రాణదానం చేశారు. ఆ కృతజ్ఞత నాకుంది. అందుకు నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనడం మీకు భావ్యం కాదు. నీ దృష్టిలో నా ప్రేమకు, నా మనసుకు విలువేమి లేదా? ఆర్తిగా అడిగాడు. విలువ? పరిహాసంగా విచ్చుకున్న ఆమె పెదవుల వెనుక ముత్యాల హారంలా ఉన్న పలువరస వెన్నెల వెలుగుపడి తలుక్కుమంది. నన్ను మీరు ఫస్ట్ టైం పరిచయం చేసుకున్న విధానం నేను ఇంకా మర్చిపోలేదు హేమంత్ బాబు. కంటికి నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకోవాలి అనుకుని మీ విచ్చలవిడి జీవితం మీరు ప్రేమించే అర్హతని పోగొట్టింది. కొందరికి మంచి గుణం, నడవడిక పుట్టుకతోనే రావు. ఒక వయసు వచ్చాకనో, పరిస్థితుల వల్లనో, ఒక సంఘటన జరిగాకనో ఆ మార్పు సంభవించవచ్చు. వచ్చిన ఆ మార్పుని అంగీకరించకపోతే ఎలా? అడిగాడు హేమంత్. మీరు మారుండొచ్చు, నిజంగానే మారుండొచ్చు. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మీరు వేసిన ఆ తొలి ముద్ర నాలో చెరిగిపోవడం లేదు. నేనేం చేయను. ఏం చేస్తే ఆ ముద్ర చెరిగిపోతుంది? నీ ముందు నిలువున ప్రాణత్యాగం చేసుకున్నా? బాగుంది. చనిపోవడానికి ప్రేరేపించానని పోలీసులు నన్ను పట్టుకుపోవడానికా? అలాంటి పిచ్చి పనులేం చేయకండి. మీరంటే నాకు ఇష్టం లేదంతే. మీతో ఏ సంబంధం ఉంచుకోకూడదని మీ అప్పు తీర్చేయాలనుకున్నాను. అందుకోసమే మీ మామగారిని పెళ్లి చేసుకుంటున్నాను. దయచేసి నా దారికి అడ్డు రాకండి. నిజంగా నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నా శవాన్ని చూస్తావు అన్నాడు హేమంత్. మీరు పెళ్లి ఆపేయాలని చూస్తే ముందుగా నా శవాన్ని చూస్తారు. వైష్ణవి మాటలకు షాకింగ్గా చూశాడు హేమంత్. అతని హృదయం మాటల్లో వర్ణించలేని బాధతో నిండిపోయింది. నీ పెళ్ళికి నేను అడ్డు రాను వైష్ణవి. చేసుకో. నూరేళ్ళు చల్లగా ఉండు. ఈ ఆశీస్సులు అందించడానికి నేను ఆ రోజున ఉంటానో లేదో. వస్తున్న దుఃఖానికి బలవంతాన ఆనకట్ట వేస్తూ, బరువుగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్న హేమంత్ని చూస్తూ కఠిన శిలల నిలబడింది వైష్ణవి. హేమంత్ తన గదికి చేరుకునేసరికి రఘునందన్ అతని గదిలో ఉన్నాడు. మామ, మీరిక్కడ ఇంకా నిద్రపోలేదా? తోట్రుపాటిలో అడిగాడు. ఇక్కడున్నాను, అక్కడ ఉన్నాను. అంటే నువ్వు వైష్ణవిని లాక్కు వెళ్తున్నప్పుడు వెనుకున్నాను, వైష్ణవికి ఆశీస్సులు ఇచ్చొస్తున్నప్పుడు ముందున్నాను. అంటే మీకంతా తెలిసిపోయిందన్నమాట. హేమంత్ ముఖం పాలిపోయింది. ఈ పెళ్ళి ఆగిపోతే వైష్ణవి చస్తానంది మామ. ఇదంతా నేనే నీకు చెప్తేనే తెలిసిందనుకుంటుంది. పెళ్ళి ఏం ఆగదు అన్నాడు రఘునందన్. అన్నీ తెలిసి కూడా ఈయన వైష్ణవిని పెళ్లి చేసుకుంటాడా? మీనలుడి బాధ కొంచెం కూడా లెక్కలేదు ఈయనకి. హేమంత్ అసహనంగా అనుకున్నాడు మనసులో. సాయంత్రం నువ్వు హఠాత్తుగా మాటలు మానేసి పైకి వెళ్ళిపోయినప్పుడే అనుకున్నాను ఏదో కథ ఉందని. నేను ఒకటి చెప్పనా హేము? ఇష్టపడిన పిల్ల వెంట పడడమంతా అసహ్యమైన విషయం మరొకటి ఉండదు. నువ్వంటే ఇష్టం లేని పిల్ల వెంట నువ్వెందుకు పడాల్సి వచ్చిందో కొంచెం చెప్పు. చెడుముద్ర వేశావంది. అంతగా కాని పని ఏం చేశావు? నీ ప్రేమ సవ్యమో అపసవ్యమో నేను తేలుస్తాను శాంతంగా అడిగాడు రఘునందన్. వైష్ణవిని కావాలని పరిచయం చేసుకున్న దగ్గర నుండి ఆమెతో చెంపదెబ్బ తినడం, ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకునడం, డాక్టర్ తనని పెళ్లి చేసుకోవద్దని చెప్పడం, కన్నాకి ఆపరేషన్ చేయించడం, వర్షిని కారణంగా తను నిందల పాలు కావడం, ఈ క్షణం వరకు జరిగిందంతా చెప్పుకొచ్చాడు హేమంత్. అంతా విని ఒక నిట్టూర్పు విడిచాడు రఘునందన్. నీలో ఇంత గాఢంగా ప్రేమించగలిగిన మనసుండి కంటికి నచ్చిన అమ్మాయితో ఎందుకు తిరిగావేమో? అదంతా ఒక ఎంజాయ్మెంట్ అనుకున్నాను, కామన్ అనుకున్నాను. కానీ మంచి గుణం ఉన్న ఒక ఆడపిల్ల దృష్టిలో అదెంత నీచమో ఆమెతో పరిచయం అయ్యాక తెలిసింది. ఆ క్షణం నుండి నన్ను నేను దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాను. కానీ వైష్ణవికి నాలో వచ్చిన మార్పుని గుర్తించే ఇష్టం లేదు. వైష్ణవి ఇప్పుడు నీ ఇంట్లోనే ఉంది, గుర్తించేట్టు చేసుకో. మేనమామ వైపు విభ్రాంతిగా చూశాడు హేమంత్. మరి పెళ్ళి ఆగదని ఇందాక అన్నావెందుకు మామ? ఇప్పుడు అంటున్నాను, పెళ్ళి ఆగదు. వైష్ణవి పెళ్ళి ఆగదు. అవుతుంది. నాతో మాత్రం కాదు, నీతో అవుతుంది. రఘునందన్ మాటలు అగ్నిలా రగులుతున్న హేమంత్ గుండెపై పన్నీటి జల్లులా కురిశాయి. మనసు కాస్త స్థిమితపడింది. వైష్ణవిని నువ్వు చేసుకోవడం లేదని తెలిసిన మరుక్షణం అమ్మామను వెళ్ళగొడుతుంది. ఆమె ఇంటికి వెళ్ళిపోతే
ఏ కారణంతో ఆమెను కలుసుకోను? 1-2 సార్లు కన్న కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళానో లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు నాకు ఆమెకు అసహ్యకరమైన సంబంధం అంటగట్టేశారు. ఆ రోజే అనుకున్నాను అక్కడికి వెళ్ళి ఆమెను లోకుల మాటల తూటాలకు గురి చేయకూడదని. వైష్ణవిని నేను పెళ్లి చేసుకోవడం లేదన్న విషయం ఇప్పుడే నేను బయటపెట్టాను. ఏదో సాకుతో పెళ్లి పోస్ట్పోన్ చేస్తాను. ఈలోగా నీ పని చక్కబెట్టుకో. వైష్ణవి మనసు గెలుచుకో. థ్యాంక్స్ మామా. సంతోషంగా నవ్వుతూ హత్తుకున్నాడు హేమంత్. నీలో మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వైష్ణవిని ప్రేమను అర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది. హేమంత్ భుజం తట్టి వదిలి వెళ్ళిపోయాడు రఘునందన్. హేమంత్ ప్రశాంతంగా బెడ్పై వాలిపోయాడు. మరుసటి రోజు రఘునందన్ తన ఇంటికి వెళ్ళిపోతూ, వైష్ణవి జాతకం ఉంటే పంపించక్క, పంతులు గారికి చూపిస్తాను. పోయినసారి జాతకాలు సరిగా చూసుకోలేదేమో. ప్రసన్న అలా నన్ను మధ్యాంతరంలో విడిచిపోయింది. ఈసారైనా గట్టిముడి పడేట్టు చూసుకోవాలి. ముందే ముసలితనంలో పెళ్ళి అన్నాడు అమృతవల్లితో. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఈ జాతకాల పిచ్చే పనుంటా నీకు? అసలు ఇలాంటివి నమ్మేవాడివే కాదు. ఎక్కడో విశ్వాంతరంలో తిరిగాడే గ్రహాలు ఈ భూగోళం మీద మనిషి జీవితాన్ని నడుపుతాయా అని కొట్టిపారేసేవాడివి అని అడిగింది. కొన్ని ఎదురు దెబ్బలు వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తాయి కదక్కా. ప్రసన్న హఠాత్తుగా నన్ను విడిచిపోయాక నాలో ఎక్కడా లేని అనుమానాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆచితూచిగానే అడిగేయడం లేదు. సరేలే, వైష్ణవ్ జాతకం పంపిస్తాను అంది అమృతవల్లి. రఘునందన్ వెళ్ళిపోయాడు. అమృతవల్లి ఇంటి వెనుక వైపు పెద్ద పళ్ళతోటే కాక చక్కని పూలతోట కూడా ఉంది. రకరకాల పువ్వులు పూసి నీళ్ళ రాలిపోతుంటాయి. ఎవరూ కొయ్యరు. తోట పని చూడ్డానికి ప్రత్యేకం ఒక మనిషి ఉండడంతో పూల మొక్కలు రెపరెపలాడుతుంటాయి. అక్కడ అడుగుపెట్టిన వాళ్ళకి నయన మనోహరంగా స్వాగతం చెబుతుంటాయి. వైష్ణవి ఇక్కడికొచ్చాక రోజు పూసే మల్లల్ని మాత్రం కోసుకుంటుంది. దేవుడికి మాల కట్టెగా మిగిలినవి తల్లో పెట్టుకుంటుంది. చెట్ల నిండా విరబూసిన గులాబీలున్నా వాటిని కోయడానికి చేతులు రావు. రోజులానే సాయంత్రం తోటలోకి వెళ్ళి మల్లెపూలు కోసుకోవడానికి వెళ్ళింది వైష్ణవి. ఆమెను గమనించి ఆమె దగ్గరకొచ్చాడు హేమంత్. నేను కోసిపెట్టనా అంటూ. వైష్ణవి మెరుపులా చుట్టూ చూసింది. ఎవరూ లేరు. ఉన్న చెట్లు అడ్డుగా ఉండడం వల్ల ఎవరూ కనిపించడం లేదు. ఇలా ఏకాంతంగా తమ ఇద్దరిని ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? వైష్ణవి హేమంత్ వైపు చూసి, నేను కోసుకుంటాను, మీరు వెళ్ళండి అంది. ఏ, నేను ఉండకూడదా? నా నీడ కూడా నీ మీద పడకూడదా? అరే, నా నీడ నీ మీద పడుతుంది. సంధ్యా సమయ సూర్యుడి కిరణాలలో హేమంత్ నీడ పొడుగ్గా సాగి ఆమె మీద పడుతుంది. మీరు వెళ్తారా? నన్ను వెళ్ళమంటారా? వైష్ణవి కోపంగా అడిగింది. పచ్చని నీరెండలు ఆమె పోతపోసిన బంగారు విగ్రహంలా ఉంది. కొద్ది రోజుల్లో పెళ్ళై పరాయిదానం అయిపోతావు. ఒక తీపి జ్ఞాపకం నీ నుండి తీసుకుంది వదలాలనిపించడం లేదు అంటూనే ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు. అతడి పెదవుల మీద చిలిపి నవ్వు. గోకులంలో గోపికలను చూసి కృష్ణుడు ఇలాగే నవ్వి ఉంటాడేమో అనిపించే నవ్వు. ఒక పురుగును విదిలించబోయింది వైష్ణవి. కానీ అతడి చెయ్యి ఉడుం పట్టులా ఆమె నడుముని చుట్టుకుపోయింది. మరో చెయ్యి ఆమె వీపుని చుట్టి బలంగా తన ఛాతికి అదుముకుంది. మరుక్షణం అతడి కౌగిట గిలగిలాడుతున్న ఆమె పెదాల మీద అతని పెదవులు అందమైన ముద్ర వేశాయి. నేను మంచిగా మారానంటే నీకు గుర్తించడం ఇష్టం లేకపోయింది. ఇప్పుడు చెడుగానైనా గుర్తుంచుకుంటావు కదూ? ఏదో విధంగా నీలో నేనుండడమే కావాలి. పెదవి వేలుతో తడుముకుంటూ చిరుదరహాసంతో అన్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? హేమంత్ ఇచ్చిన తొలి ముద్దుకి వైష్ణవి ఎలా రియాక్ట్ అవ్వనుంది? వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి. హేమంత్ తన ప్రేమతో వైష్ణవి మనసును గెలుచుకుంటాడా? వర్షిణి పరిస్థితి ఏంటి? తనకి శశి ఎదురుపడనున్నాడా? అద్భుతమైన కథనంతో ఊహించని మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.